విద్యార్థులారా ఈరోజు మనం కొత్త పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. 14వ పాఠ్యాంశం గురించి నేను మీకు వివరించి చెప్తాను. ఓకేనా? శ్రద్ధగా వెళ్ళాలి. ఓకేనా? అలాగే మీకు అందరికీ కూడా క్లాస్లో తరగతిలో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు కదా. ప్రతి ఒక్కరికి స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఆ స్నేహితులతో మీరు అన్ని విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినా, లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కున్నా, కొత్త డ్రెస్ తీసుకున్నా ఆ స్నేహితులతో చెప్తూ ఉంటారు, మిత్రులతో చెప్తూ ఉంటారు. అవునా కదా? అలాగే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మిత్రులతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడతారు? ఇప్పుడంటే ఫోన్ చేసేస్తున్నారు. అవునా? ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టుకుని ఫోన్ ద్వారా మీ మిత్రులతో మాట్లాడుతూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు. అవునా? అదే మనకి ఫోన్స్ అవైలబుల్లో లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఇదివరకు కాలంలో స్నేహితులు ఎలా మాట్లాడుకునేవారు? ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా చూసి వచ్చినా, ఏదైనా కొనుక్కొని ఏదైనా చెప్పాలన్నా ఎలా చేసేవారు? ఎలాగా షేర్ చేసుకునేవారు వాళ్ళతో? లేక అంటే ఏంటి అసలు మీకు తెలుసా? తెలియదు. లేక అంటున్నారు ఏంటి మా టీచర్ అనుకుంటారు. లేక అంటే ఉత్తరం రాయమంటారు కదా. అది అంటే ఈ కాలంలో కన్వర్ట్ అయిపోయాయి. లేక ఎవరు రాసుకుంటలేదు, లెటర్స్ ఎవరు రాయట్లేదు. ఎందుకంటే మనకి బాగా టెక్నాలజీ డెవలప్మెంట్ కనుక ఫోన్ కాల్స్, మెసేజ్లు, వీడియో కాల్స్, చాటింగ్స్ ఇవన్నీ ద్వారా మనం తెలియజేసేస్తున్నాం. కానీ మనలో ఉన్న భావాలను వ్యక్తపరచాలంటే ఒక లేఖ రూపంలో మనం వ్యక్తపరుస్తాం. అంటే లేఖ ద్వారా మిత్రుడికి తెలియజేస్తారు. ఇదివరకు కాలంలో అలాగే తెలియజేసేవారు. ఓకేనా? లేఖ అంటే ఏంటి, లేఖ ఎలా రాశారో నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకేనా? శ్రద్ధగా ఉండండి. అందరూ తెలుగు వాచకాన్ని ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 58. ఏంటన్నా? పేజ్ నెంబర్ 58, 14వ పాఠ్యాంశం మిత్రునికి లేఖ. మిత్రుడు అంటే ఎవరు? స్నేహితుడు. మీరు అలాగే ఇంగ్లీష్లో ఫ్రెండ్ అంటారు. స్నేహితురాలు అంటారు. ఆడపిల్లలకి అలాగే నేస్తమా అంటారు. ఇంకా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్ అంటూ ఉంటారు. అలాగే మిత్రుడికి లేఖ అంటే ఏంటి? ఒక లేఖ రాశాడు, లెటర్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? లెటర్ అంటారు కదా. లెటర్ రాయడు. ఆ లెటర్ ఎలా రాశారో నేను ఈరోజు మీకు చదివి వినిపిస్తాను. మిత్రుడికి లేఖ 14వ పాఠ్యాంశం ఏంటన్నా? మిత్రునికి లేఖ. నేను ఇక్కడ బోర్డు మీద కూడా మీటింగ్ చూడండి. 14వ పాఠ్యాంశం మిత్రుడికి లేఖ. అంటే మనం ఫోన్ చేసేసుకుని చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ లేఖ రూపంలో మీరు అన్నీ కూడా మీ భావాలను వ్యక్తపరచుకోవచ్చు. ఆ లేఖలో రాయొచ్చు. ఓకే? లేఖ ఏంటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. విహారయాత్రల వల్ల విద్యార్థులకు మనోవికాసం కలుగుతుంది. విహారయాత్రలు అంటే ఏంటి చెప్పండి? అంటే మనం మనోవికాసం కోసం విహారయాత్రలు వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి? అన్నీ చూసి రావడానికి వెళ్తూ ఉంటాం. అది పేరెంట్స్తో కానివ్వండి, అలాగే స్కూల్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు. చాలాసార్లు స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని సమయాల్లో మీరు పేరెంట్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. మీ అమ్మ నాన్నగారు కూడా తీసుకెళ్తూ ఉంటారు. తాము స్వయంగా చూసిన కొత్త ప్రదేశంలోని వ్యక్తులను, విశేషాలను, అనుభవాలను ఇతరులతో పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు ఏదైనా చూసి వచ్చారనుకోండి, వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి వింతలు ఉన్నాయి, ఏమేమి ప్రదేశాలు చూసాయి, ఏ ఆశ్చర్యకరమైన ప్రదేశాలను చూసారు, అవన్నీ కూడా మనం ఏం చేయాలి? చూసి వచ్చేస్తే సరిపోదు. ఇతరులతో, మన పక్కన వాళ్ళతో, మన స్నేహితులతో మనం చెప్పాలి. ఏం చూసి వచ్చాను, నేను ఈ ఊరు వెళ్ళాను, అక్కడ ఈ ప్రదేశానికి, హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఆ ప్రదేశాన్ని చూశాను, చూకి వెళ్ళాను. ఇవన్నీ కూడా మీరు చూసి వచ్చిన ప్రదేశాలన్నీ కూడా మనం ఇతరులతో షేర్ చేసుకోవాలి. అంటే వాళ్ళతో మనం వాళ్ళు పంచుకోవాలి. మీరు ఏం చూసి వచ్చారో మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచాలి. స్నేహితులే కానివ్వండి, ఇంకా బంధువులే కానివ్వండి, మీ అమ్మ నాన్నలతో కానివ్వండి, అది మనం వ్యక్తం చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా కొన్ని విషయాలు, మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం చెప్పడం వల్ల మనకి ఇంకా కూడా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఒక విషయాన్ని మనం ఇతరులతో చర్చించుకుంటూ ఉంటే ఇంకా కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడూ కూడా మీరు అందుకనే ఫ్రెండ్స్తో మీ భావాలను వ్యక్తపరుస్తూ ఉండాలి. అలాంటి అలవాటును అలవర్చుకోవాలంటారు. ఈ పాఠం విద్యార్థులు తాము చూసిన ప్రదేశాలను గురించి తమ మిత్రులకు లేఖ ద్వారా తెలియజేయాలనే ఆలోచన కలిగిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే ఆ విద్యార్థులు తను చూసి వచ్చిన ప్రదేశాలను తమ మిత్రులతో చెప్పాలనే ఆలోచన కలుగుతుందంట. విద్యార్థుల్లోని రచనా కౌశలం పెంపొందుతుంది. రచనా కౌశలం అంటే ఏంటి? మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, మీరు ఎంత
ఇంకా ఎలా గుర్తుంచుకున్నారో విషయాలన్నింటినీ కూడా ఇతరులతో చెప్పడం వల్ల మీకు ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగా చెప్పమని మీకు చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక లేఖ. లేఖ అంటే ఏంటి? ఉత్తరం అంటాం కదా. ఉత్తరం అంటే మీకు అసలు అవగాహనే లేదు, తెలియదు. ఇది చూడండి, పోస్ట్ బాక్స్ అంటాం. పోస్ట్ ఆఫీస్ ఐడియా ఉందా? ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర మనకి ఈ పోస్ట్ బాక్స్ ఉంటుంది. ఈ పోస్ట్ బాక్స్లో ఏం చేస్తాం? మన ఉత్తరం రాసిన తర్వాత మనం ఏమేమి చెప్పాలనుకుంటున్నాం ఆ విషయాలన్నీ కూడా ఉత్తరంలో రాసిన తర్వాత, లేఖలో రాసిన తర్వాత ఆ లేఖని మనం చిరునామా రాసి ఆ చిరునామాకి మనం ఈ పోస్ట్ బాక్స్లో వేస్తూ ఉంటాం. పోస్ట్లో వేస్తూ ఉంటే మనకి మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళకి చేరుతుంది. ఓకేనా? ఓకే, ఈ పోస్ట్ బాక్స్లో కనుక మీరు ఉత్తరం రాసేసిన తర్వాత పైన చిరునామా రాసిన తర్వాత ఈ బాక్స్లో వేసేస్తే మీరు ఎవరికైతే రాస్తారో వాళ్ళకి 3 డేస్లో 4 డేస్లో ఊరిని బట్టి దూరాన్ని బట్టి వాళ్ళకి ఉత్తరం అనేది చేరుతుంది. ఓకేనా? లేఖ అనేది చేరుతుంది. అలాగే లేఖ అనొచ్చు, ఉత్తరం అనొచ్చు. అది ఈ లేఖ ఎలా రాయాలి ఫస్ట్ వస్తే మీకు, తర్వాత నేను లేఖ ఎలా రాయాలో నేర్పిస్తాను. లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇటు సైడ్ ఊరు రాయాలి. భీమవరం అని రాస్తాం. ఓకేనా? భీమవరం కామా పెట్టాలి. అలాగే తారీఖు వేయాలి, డేట్ వేయాలి, తేదీ వేయాలి. లెటర్ రాసేటప్పుడు అది రూల్. భీమవరం ఊరు ఏ ఊరు నుంచి అయితే రాస్తామో ఆ ఊరు రాసి కామా పెట్టాలి. మనం ఏ రోజు అయితే రాస్తామో ఆ రోజు తారీఖు వేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, అక్కడికి మీకు ఒక మార్క్ అనేది ఉంటుంది. లెటర్ ఎగ్జామ్లో వస్తుంది కదా, లెటర్ రైటింగ్, లెటర్ ఎలా రాయాలి అనేది మీకు తర్వాత నేను క్లాస్లో నేర్పిస్తాను. ఓకేనా? లెటర్ రాసినట్టు ఇక్కడ ఒక స్నేహితుడు తను చూసి వచ్చిన ప్రదేశం గురించి ఇంకొక తన స్నేహితుడికి లెటర్ రాస్తున్నాడు. చూడండి అన్న, వరంగల్ నుంచి రాస్తున్నాడు. 10/11/2011లో రాశాడు అన్నమాట. ఈ లేఖను అప్పుడు రాశాడు. ఎవరు రాస్తున్నారు? ప్రియమైన సురేష్కు అంటే ప్రియమైన అని సంబోధించడం అంటారు దాన్ని, సంబోధన. ప్రియమైన సురేష్కు తన స్నేహితుడికి రాస్తున్నాడు అన్నమాట. శుభాకాంక్షలు అంటే ఏంటి? బాగున్నావా? శుభాకాంక్షలు తెలియజేయడం, ఆనందాన్ని వ్యక్తపరచడం. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, నేను ఇక్కడ బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. చూడండి, మనం ఏమైనా ఫోన్లో పలకరించిన మీరు ఏమంటారు? హాయ్, హలో, ఎలా ఉన్నావు, బాగున్నావు అంటాం కదా. అలాగే ఉత్తరంలో కూడా ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావా అని అడుగుతాం. అలాగే అడుగుతున్నాడు అన్నమాట. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, బాగా చదువుతున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను, నీవు కూడా బాగా చదువుతున్నావని, క్షేమంగానే ఉన్నావని కలుస్తాను. నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని, నువ్వు బాగా చదువుతున్నావని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. నేను ఈ మధ్యకాలంలో మా పాఠశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకై విజయవాడ వెళ్ళాను. విహారయాత్రకై ఎక్కడికి వెళ్ళాడంట? విజయవాడ వెళ్ళాడంట. విహారయాత్ర అంటే ఏంటి? అన్నీ తిరిగి చూసి రావడానికి, వివరించడానికి, ఆనందించడానికి వెళ్ళాడు. మా పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా మా వెంట వచ్చారు. మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా, ఉపాధ్యాయులు అంటే ఎవరు? మీకు చదువు చేయాలని చెప్పి గురువులు అంటారు, అలాగే ఇంగ్లీష్లో టీచర్స్ అంటారు. మీరు ఉపాధ్యాయులందరూ కూడా మాతో వచ్చారు. మిమ్మల్ని కంట్రోల్ చేయాలన్నా, మీకు అన్నీ చూపించాలన్నా పక్కన ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఉండాలి కదా, అందుకనే ఉపాధ్యాయులు కూడా మాతో వచ్చారని చెప్తున్నారు. విజయవాడ ప్రయాణం, అక్కడ చూసిన విశేషాలు నాకు బాగా నచ్చాయి. మేము విజయవాడ వెళ్ళేటప్పుడు అలాగే అక్కడ చూసిన ప్రదేశాలన్నీ కూడా నాకు బాగా నచ్చాయని చెప్తున్నాడు. తన స్నేహితుడికి ఇదంతా లేఖలో రాస్తున్నాడు అన్నమాట. మేము ఇక్కడ నుండి రైలులో విజయవాడ వెళ్ళాం. ఇక్కడ నుండి అంటే ఎక్కడ? వరంగల్ నుంచి రాస్తున్నాడు కదా తన స్నేహితుడికి. ఇక్కడ నుంచి మేము విజయవాడకి రైల్లో వెళ్ళాం. రైలు అంటే మీ అందరికీ తెలుసు కదా, ట్రైన్ అంటే ఎప్పుడైనా ఎక్కారా? మీరు అందరూనైనా రైలు ఎక్కే ఉంటారు కదా. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. కిటికీ పక్కన కూర్చుని మనం ఆ ప్రదేశాన్ని అంతా కూడా, చాలా ప్రకృతిని అంతా కూడా ఆహ్వానిస్తూ ఉంటాం. అలాగే అందుకని ఇతను ఏమంటున్నాడు? నాకు చాలా ఆనందంగా ఉంది ప్రయాణం చేయడం రైలు అని చెప్తున్నాడు. మేము అక్కడి నుండి రైల్లో విజయవాడ వెళ్ళాం. మా ఉపాధ్యాయులు వారం రోజుల ముందుగానే కృష్ణానది తీరంలోని దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వసతి ఏర్పాటు చేశారు. ఏం చేశారంటే ఉపాధ్యాయులు వారం రోజుల ముందుగానే కృష్ణానది తీరంలోని దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వసతి ఏర్పాటు చేశారు. వసతి అంటే ఏంటన్నా?
మనం మీరందరినీ తీసుకెళ్ళి వెళ్తాం కదా అక్కడికి. విజయవాడ వెళ్ళినప్పుడు మనం ఒక 3 రోజులు 2 రోజులు 4 రోజులు అక్కడ ఉండాలంటే మనం అందరం కూడా వసతి అనేది ఉండాలి. అంటే ఉండడానికి రూమ్స్ ఉండాలి, తినడానికి ఫుడ్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అందుకు ఏం చేశారంటే ఉపాధ్యాయులు ముందుగానే అక్కడ వసతి ఏర్పాటు చేశారు. అంటే ఉండడానికి తినడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ముందుగానే ఉపాధ్యాయులు టీచర్స్ అన్ని కూడా ఏర్పాట్లు చేసి ముందే బుక్ చేసుకుని అప్పుడు వెళ్ళారనమాట. పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. మేము విజయవాడ చేరుకోగానే వసతి గృహానికి వెళ్ళాము. విజయవాడలో దిగిపోయిన వెంటనే ఏం చేశారంటే ట్రైన్లో ప్రయాణం చేస్తే విజయవాడలో దిగగానే వసతి గృహానికి అంటే ఏంటి ముందుగానే వాళ్ళు రూమ్స్ తీసుకున్నారు కదా. ఆ వసతి గృహం అంటే మనం విశ్రాంతి తీసుకునే గదులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళారండి. ఈ పిల్లలందరినీ తీసుకుని విద్యార్థులందరినీ తీసుకుని ఉపాధ్యాయులు అక్కడికి వెళ్ళారు. విజయవాడ రాష్ట్రానికి వాణిజ్య రాజకీయ రాజధానిగా పేరు పొందింది. విజయవాడ ఏంటంట వాణిజ్యం అంటే ఏంటన్న వ్యాపారం. అంటే విజయవాడ వ్యాపార పరంగా పేరు పొందింది. పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ కూడా విజయవాడలోనే ఉన్నాయి. మనకి మెయిన్స్ అంటే ఏంటి, ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా దేనికైనా వస్తువులకి వెళ్ళాలన్నా మనకి విజయవాడ ముఖ్యంగా మనం అందరం వెళ్తూ ఉంటాం. అంటే విజయవాడ అంత వ్యాపారంగా పేరు సంపాదించుకుంది. అలాగే రాజకీయ పరంగా రాజకీయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజధాని అంటే ఏంటి, ముఖ్య పట్టణం. మన రాజధాని ఏంటి ఇప్పుడు అమరావతి. విజయవాడకి దగ్గరలోనే ఉంది. అంటే విజయవాడ అమరావతి కలిసి ఉంటాయి. అంటే మన రాజధానిగా కూడా అంటే ముఖ్య పట్టణంగా కూడా విజయవాడ పేరు పొందింది. అంటే అంత పేరు ఉంది. ఇది రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రానికి విజయవాడ అనేది మెయిన్ సెంటర్. మధ్యలో ఉంటుంది, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది. అంటే అటు వాళ్ళు వెళ్ళాలని ఇటు వాళ్ళు వెళ్ళాలన్నా విజయవాడకి మధ్యలో ఉంటుంది కనుక మనకి ఏ అవసరాలు వచ్చినా దేనికోసమైనా విజయవాడ ఎక్కువగా వెళ్తూ ఉంటాం. అవునా కదా. నగరానికి సమీపంలోనే 4 జిల్లాల ముఖ్య పట్టణాలు ఉన్నాయి. నగరానికి సమీపం అంటే ఏంటి, దగ్గరలో. సమీపం అంటే ఏంటి, అర్థం దగ్గర. వ్యతిరేక పదం సమీపం అంటే ఏంటి, దూరమేనా. వ్యతిరేక పదం దూరం. జిల్లాల ముఖ్య పట్టణాలన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అంటే ఏంటి, ఆ ప్రదేశాలన్నీ చూడడానికి విజయవాడ చుట్టుపక్కల ప్రదేశాలందరినీ అన్ని అందాలను చూడడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాగే భక్తులు కూడా వస్తూ ఉంటారు. భక్తులు అంటే ఎందుకు వస్తారు, విజయవాడ అనగానే మీకు ముందు గుర్తుకొచ్చేది ఏంటి, కనకదుర్గమ్మ వారి ఆలయం. భక్తులు కూడా వస్తూ ఉంటారు గుడికి. వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వాళ్ళు దూర ప్రదేశాల నుంచి విజయవాడకు వస్తూ ఉంటారంట. విజయవాడ నగరానికి వస్తూ ఉంటారు. ఇక్కడ జనాభా సుమారు 15 లక్షలకు పైగా ఉంటుందంటే ఎన్ని వందలో చూడండి. ఇక్కడ జనాభా మొత్తం మనుషులందరూ కూడా సుమారుగా 15 లక్షలకు పైగా ఉంటుందంట విజయవాడలో. అలాగే విజయవాడ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కనకదుర్గమ్మ వారు. మనం అందరికీ చిన్న పిల్లలకు కూడా తెలిసేది ఏంటి, విజయవాడ అనగానే కనకదుర్గమ్మ వారు. కనకదుర్గమ్మ వారు అంటే మనకి విజయవాడ అంటే కనకదుర్గమ్మ వారు మనకు ముందుగా గుర్తొస్తుంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరు ఉంది. పైన కొండను ఏమంటారు, ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. భక్తులను రక్షించి కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. మన భక్తులందరినీ కూడా ఆవిడ దగ్గర వెళ్ళిన భక్తులందరినీ కూడా రక్షిస్తుందట, అంటే కాపాడుతుంది. మన కోరికలన్నీ తీస్తుంది, మన అవసరాలన్నింటినీ మన మొక్కులన్నీ కూడా తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటాం విజయవాడ. అలాగే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కల్పవల్లి అంటే అర్థం ఏంటి, కోరిన కోరికలను తీర్చే చెట్టు. కోరిన కోరికలను ఇచ్చే చెట్టు అంటే ఏంటి, మనకు ఒక చెట్టుని మనం పెంచుకుంటే మన అవసరాలన్నీ ఎలా తీరుస్తుందో, మన అవసరాన్ని ఎలా ఇస్తుందో, అలాగే అమ్మవారు కూడా మన అవసరాలన్నింటినీ కూడా, మన బాధలను, మన కష్టాలు, మన సుఖాలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటారు అమ్మవారు. ఇక్కడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దసరా నవరాత్రులు అంటాం కదా. నవ అంటే ఏంటి, 9 రాత్రులు జరుగుతాయంట. దుర్గమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు చాలా వైభవంగా చాలా గొప్పగా జరుగుతాయంట. మేము ఈ ఉత్సవాల్లో చివరి రోజున వెళ్ళాము. మేమందరం కూడా ఎక్కడికి, విజయవాడ చివరి రోజు అంటే ఆఖరి రోజున మేము వెళ్ళాము. ఆ రోజున అమ్మవారికి తెప్పోత్సవం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందంట, తెప్పోత్సవం. తెప్పోత్సవం అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసా, మీకు మన దగ్గరలోనే తెప్పోత్సవం మనకి జరుగుతూ ఉంటుంది. గుడిపూడి గుడి దగ్గర శివాలయంలో శివరాత్రికి తెప్పోత్సవం చేస్తూ ఉంటారు. సోమగుండం చెరువులో తెప్పోత్సవం చేస్తూ ఉంటారు. ఒక హంసవాహనాన్ని తయారు చేసి అది నీటిలో అలా తిప్పుతూ ఉంటే దాన్ని ఏమంటాం, తెప్పోత్సవం అంటాం.
అలాగే దసరా నవరాత్రుల్లో విజయవాడలో కూడా తెప్పోత్సవం జరిగిందంట. ఆ రోజు వెళ్ళేసరికి తెప్పోత్సవం జరిగింది. అమ్మవారిని హంసవాహనంపై నుంచి కృష్ణా నదిలో విహరింప చేస్తారు. హంసవాహనాన్ని ఒకటి తయారు చేసి అమ్మవారిని అందులో పెట్టి కూర్చోబెట్టి బాగా రంగురంగు లైట్లతో పువ్వులతో అలంకరించి ఆ కృష్ణా నదిలో విహరింప చేస్తారు. అంటే తిప్పుతారు 3 సార్లు అమ్మవారిని ఆ తెప్ప మీద కూర్చోబెట్టి ఆ హంసవాహనం మీద అందులో విహరింప చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దర్శించడానికి లక్షలాదిగా భక్తులు చేరుకున్నారు. దర్శించడానికి అంటే దర్శించు అంటే అర్థం ఏంటన్నా చూచు, దర్శించు అంటే అర్థం ఏంటి అది చూడడానికి లక్షల మంది భక్తులు వస్తున్నారట. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వారు ఈ ఉత్సవాల సందర్భంగా ఏ ఉత్సవాలు దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వాళ్ళు అంటే ఏంటి పెద్ద పెద్ద గుళ్ళకి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ అవుతుంది కదా, ప్రభుత్వం తరఫున దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానంలో చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ గుడిని ఎలాగా నిర్వహించాలి, ఎలా నడపాలి అనేది చూస్తూ ఉంటారన్నమాట. దేవస్థానం వారు కూడా ఉంటారు. దేవస్థానం వారంట ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించాము. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏంటి, ఒక నాటకాలు కానీ లేకపోతే నాట్యం కానీ లేకపోతే భజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కార్యక్రమాలని కూడా మనకి నిర్వహిస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా మేము తిలకించడం అంటే ఏంటి చూసాం. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి, ఇవన్నీ కూడా మేము చక్కగా చూసామని తన స్నేహితుడికి ఉత్తరం రాస్తున్నాడు, లేఖ రాస్తున్నాడు అనమాట. తను చూసొచ్చిన ప్రదేశాలన్నింటినీ కూడా ఇది లేఖలో తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు. ఓకేనా, అవి మమ్మల్ని అలరించాయి. అవన్నీ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చూసామని మమ్మల్ని అలరించాయి. అలరించడం అంటే అర్థం ఏంటన్నా ఆనందింపజేయు. అలరించు అంటే ఏంటి, ఆనందింపజేయు. ఆ రోజు జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీళ్ళని చాలా ఆనందపరిచాయంట, చాలా సంతోషంగా ఉన్నాయంట. కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసాం. కృష్ణానది అంటే దుర్గమ్మ గుడికి వెళ్ళంగానే మనం ఏం చేస్తాం, కంపల్సరీ అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా అక్కడికి వెళ్ళామంటే కృష్ణానదిలో స్నానం చేసే వస్తాం. అవునా, పవిత్ర స్నానాలు చేశారు. పవిత్రం వ్యతిరేక పదం ఏంటి, అపవిత్రం. పవిత్రం అంటే ఏంటి, అపవిత్రం. అందులో స్నానాలు చేశారంట. బోటులో విహరించాం. బోటు ఉంటుంది చూసారా మీకు, పడవ కూడా కాదు, పడవ కాకుండా ఇంకోటి ఒక పల్లకలాగా బెంచ్ లాగా ఉంటుంది. ఆ బోట్లో ఆ పడవ టైప్లో ఉన్న దాంట్లో విహరించారంటే ఏంటి, అందులో తిరిగారు, విహరించి అన్నీ చూశారంట అక్కడ. ఇది మాకు అందమైన అనుభూతిని కలిగించింది. అలా బోట్లో తిరగడం, ఆ వాటర్లో చేతులు పెట్టడం, ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందాన్ని అనుభూతిని కలిగించింది. చాలా ఆనందించాం మేము ఆ రోజు అని చెప్తున్నాడు. కృష్ణానదిలోని పర్యాటక ప్రాంతంగా ఉన్న భవానీ ద్వీపాన్ని దర్శించాం. ఇంకా ఏంటంటే కృష్ణానది దగ్గరే పర్యాటక ప్రాంతంగా ఉన్న, పర్యాటక ప్రాంతం అంటే ఏంటి, అందరూ వచ్చి చూసే ప్రదేశం, అందరూ వచ్చి చూస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రదేశానికి భవానీ ద్వీపం, ఆ చుట్టుపక్కల ఉన్న భవానీ ద్వీపాన్ని కూడా దర్శించారంట. అక్కడి ప్రకృతి వాతావరణం నన్ను బాగా ఆకర్షించింది. ప్రకృతి అంటే ఏంటన్నా చెట్లు, పక్షులు, ఇంకా అక్కడ ఉన్న సీనరీ అంతా కూడా, ఆ ప్రకృతి అంతా కూడా నన్ను బాగా ఆకర్షించింది, నన్ను బాగా ఆనందింపజేసింది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడి నుండి మేము విక్టోరియా మ్యూజియంకి చేరుకున్నాం. అక్కడి నుంచి భవానీ ద్వీపం కాడి నుంచి ఎక్కడికి వెళ్ళారంట, విక్టోరియా మ్యూజియం. ఏ మ్యూజియంకి, విక్టోరియా మ్యూజియానికి చేరుకున్నామంట. అక్కడ పురాతన శిల్పాలు, పురాతన అంటే ఏంటి, పాతకాలం నాటి శిల్పాలు, బొమ్మలు, పాతకాలం నాటి బొమ్మలు, రాతి పనిముట్లు. రాతి పనిముట్లు అంటే ఇదివరకు కాలంలో వాడేవారు కదా, ఆ పనిముట్లన్నీ కూడా ఏంటంటే రోళ్ళు, రోకళ్ళు, ఇంకా వాడే పరికరాలన్నీ పనిముట్లు. అంటే ఆ పనిముట్లన్నీ కూడా చూసారంట, రాతితో తయారు చేసిన పనిముట్లు. ప్రాచీన కాలంలో రాజులు వాడిన కత్తులు. ప్రాచీన కాలం అంటే పురాతన కాలం, ఇదివరకు కాలంలో రాజులు ఏ ఏ కత్తులు వాడారు, ఏ కత్తులతో పోరాటాలు చేశారు, కత్తులన్నీ కూడా అక్కడ ఉన్నాయంట. ప్రాచీనం వ్యతిరేక పదం ఏంటన్నా, ప్రాచీనం, నవీనం. ప్రాచీనం అంటే వ్యతిరేక పదం ఏంటి, నవీనం. రాజులు వాడిన కత్తులన్నీ కూడా చూశారంట. బౌద్ధ అవశేషాలు ఉన్నాయి, బౌద్ధ మతానికి సంబంధించిన అవశేషాలు కూడా ఉన్నాయంట అక్కడ. వాటిని చూడగానే ఆనాటి శిల్పుల గొప్పతనం, ఆచార వ్యవహారాలు మా కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. అవి చూడగానే ఏం చేశాయంట, ఓహో ఇది వరకు కాలంలో రాజులు ఇలా ఉండేవారు, ఈ కత్తులను ఉపయోగించేవారు, ఈ వస్త్రాలను ధరించేవారు, లేకపోతే ఈ శిల్పాలు ఇలా ఉంటాయి అని మనం అవి చూడగానే తెలుసుకున్నారట. ఆ గొప్పతనం
గురించి ఈ విద్యార్థులందరికీ కూడా తెలిసిందంట. చూసి చాలా ఆనందించారంట. వాటిలన్నింటినీ కూడా దగ్గర నుంచి చూశారంట. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గాంధీ పర్వతాన్ని చేరుకున్నాం. మధ్యాహ్నం భోజనం చేసేసారు. ఆ తర్వాత గాంధీ పర్వతం దగ్గరికి వెళ్ళారంట. ఇది కూడా బాగా ఆకర్షించింది, నన్ను బాగా ఆకర్షించింది. అంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. చాలా ఆనందంగా ఉంది చూడగానే. ఇక్కడ నక్షత్ర ప్రదర్శనశాలను చూసాము. నక్షత్ర ప్రదర్శనశాల, నక్షత్రాలతో కూడిన ఒక పెద్ద శాల ఉన్నదంట. అందులో ఏంటంట, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలను తెలుసుకున్నాం. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా అందులో ఉన్నాయంట, తెలుసుకున్నారంట పిల్లలు చూసి. అక్కడి నుంచి నేరుగా రాజీవ్ గాంధీ పార్కుకు వెళ్ళాము. రాజీవ్ గాంధీ ఏం పేరండి, రాజీవ్ గాంధీ పార్కుకు వెళ్ళారు. ఇది చాలా పెద్దదిగా ఉంది, చాలా పెద్ద పార్క్ అంట. అది చూడడానికి చాలా పెద్ద పార్క్ అంట. పెద్ద వ్యతిరేకం ఏంటన్నా, చిన్న. పెద్ద అంటే ఏంటి, చిన్న. ఉంది అంటే లేదు. ఆ ప్రాంతం అంతా పచ్చని గడ్డితో నిండి ఉంటుంది. ఆ పార్క్ అంతా కూడా మనం ఆటోమేటిక్గా పార్క్ అంటే ఏంటి, గడ్డితోనే నిండి ఉంటుంది. గడ్డి ఆనందంగా ఉంటుంది, అందులో అన్ని మొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ వివిధ జంతువులను పక్షులను చూసాం. అక్కడ రకరకాల పక్షులు ఇంకా జంతువులను చూసారట. ఓకేనా, అన్ని పక్షులను జంతువులను చూశారు. మరుసటి రోజు నగరానికి సమీపంలోని కొండపల్లి వెళ్ళాం. అక్కడ నగరానికి అంటే విజయవాడ దగ్గరలోనే కొండపల్లి అనే ఊరు ఉంది, అక్కడికి వెళ్ళారట. అక్కడ బొమ్మలు ప్రపంచ ఖ్యాతి పొందాం. అక్కడ ప్రపంచ ఖ్యాతి పొందాయంట. అక్కడ బొమ్మలన్నీ కూడా ఖ్యాతి అంటే కీర్తి, గొప్ప కీర్తి పొందాయి. ప్రపంచ దేశాలు, వివిధ దేశాలకు కూడా తీసుకువెళ్తారంట అక్కడ తయారు చేసే బొమ్మలన్నింటినీ కూడా. రకరకాల బొమ్మలను కూడా మనం చూసాం అక్కడ మేము. అక్కడ కళాకారుల ప్రతిభను చూసి ఆశ్చర్యాన్ని పొందాం. ప్రతిభ అంటే ఏంటి, వాళ్ళు చేసే పనితీరుని చూసి మేము ఆశ్చర్యపోయాం. అంత అందంగా బొమ్మలను తయారు చేస్తున్నారని మాకు ఆశ్చర్యం కలిగింది. ఎన్నో బొమ్మలను కొన్నాము, మేము కొనుక్కున్నాం. ఎన్నో బొమ్మలను మేము కొనుక్కున్నాం. అక్కడ నుండి మంగళగిరి వెళ్ళాం. ఆ కొండపల్లి నుంచి అక్కడికి వెళ్ళారంటే మళ్ళీ మంగళగిరి దగ్గరలోనే ఉంది. మంగళగిరి కూడా అక్కడ కొండపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాం. అక్కడ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఎక్కడ, మంగళగిరిలో పానకాల లక్ష్మీ స్వామిని దర్శించుకున్నారంట. దర్శించు అంటే ఏంటి, చూచు. దర్శించు అంటే ఏంటి అర్థం నాన్న, చూచు అంటే లక్ష్మీ నరసింహ స్వామిని మేము చూసాం, వెళ్ళి దర్శించుకున్నాం. అక్కడ స్వామికి భక్తితో పానకాన్ని నివేదిస్తారు. అక్కడ స్వామికి ఏం చేస్తారంటే, భక్తితో వెళ్ళిన వాళ్ళందరూ కూడా పానకం, బెల్లం వేసి చేస్తారు కదా, బెల్లం మిరియాలు యాలకులు వేస్తూ తయారు చేస్తారు కదా, పానకాన్ని సమర్పిస్తారట. మనం ఎంత పానకాన్ని నివేదించినా అందులో సగభాగం తిరిగి మనకు ప్రసాదంగా లభిస్తుంది. ఎంత తీసుకెళ్ళి అందులో సగభాగం మనకు తిరిగి ఇస్తారట. అక్కడి రాజగోపురం చాలా పెద్దది, గుడి గోపురం చాలా పెద్దగా ఉంటుందంట. చాలా పెద్దగా కనిపిస్తుందంట. పెద్ద వ్యతిరేకమైన చిన్న. మన రాష్ట్రంలోని గోపురాల్లో అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. మన రాష్ట్రాల్లో ఉన్న గోపురాలన్నిటికన్నా అక్కడ పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర గోపురం చాలా పెద్దదిగా పేరు తెచ్చుకున్నదంట. పేరు స్టార్ట్ చేయండి అందరూ కూడా. పేజ్ నెంబర్ 60. సాయంత్రం విజయవాడలోని స్వరాజ్య మైదానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ దర్శించాం. ఎగ్జిబిషన్ కూడా వెళ్ళారట సాయంత్రం. దర్శించడం అంటే చూశారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మమ్మల్ని అలరించాయి. అక్కడ ఉన్న దుకాణాలు మీరు ఎప్పుడైనా వెళ్ళారు కదా ఎగ్జిబిషన్కి, రకరకాల దుకాణాలు ఉంటాయి, షాప్స్ ఉంటాయి, అన్ని కొనుక్కోవచ్చు, అన్ని తినొచ్చు. వీళ్ళు కూడా అన్నీ అలరించారట. అలరించు అంటే ఏంటి, ఆనందింపచేయు. చివరిగా గుణదలలోని మేరీమాతను దర్శించాం. ఇంక చివరిగా ఏం చేశారు, విజయవాడ దగ్గరలోనే ఉంది కదా గుణదల, మేరీమాత ఆలయం చూసారు ఎప్పుడైనా? ఆ మేరీమాతను కూడా దర్శించుకున్నారట. మేరీమాత ఆలయం వెళ్ళి గుణదలకి దర్శించుకున్నారు. అక్కడ మేరీమాత ఆలయాన్ని కుల, మత, జాతి భేదం లేకుండా అందరూ దర్శిస్తారని తెలిసింది. మేరీమాత టెంపుల్కి అందరూ వెళ్తారు. హిందువులు, బ్రాహ్మణ్స్, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళే వెళ్తారు. అన్ని కులాల వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఏంటి మతాలతో సంబంధం ఉండదు, మన జాతులతో సంబంధం ఉండదు. అన్ని మతాల అన్ని కులాల వాళ్ళు కూడా దర్శించుకుంటారు. ఓకేనా, వెళ్ళారంటే వీళ్ళు కూడా వెళ్ళారట. విజయవాడలోని ప్రజలు పర్వత సహనాన్ని పాటిస్తారని తెలుసుకొని సంతోషించాం. విజయవాడలోని ప్రజలందరూ కూడా చాలా పర్వత సహనంగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారని తెలుసుకున్నారట. తిరిగి మరుసటి రోజు శాతవాహన ఎక్స్ప్రెస్లో వరంగల్కు తిరిగి ప్రయాణమయ్యాం. మరుసటి రోజు ఏ ఎక్స్ప్రెస్ అది, శాతవాహన ఎక్స్ప్రెస్లో తిరిగి ప్రయాణం అయ్యారు. మీ అమ్మగారికి నాన్నగారికి నా నమస్కారం తెలుపగలవు. మేము తిరిగి వచ్చేసాం మరుసటి రోజు. మీ అమ్మగారికి మీ నాన్నగారికి నా నమస్కారం తెలుపు. చిన్నవాళ్ళు కదా, నమస్కరించాలి కదా, మన సాంప్రదాయం అది. అందుకని నమస్కారాలు తెలియజేయాలన్నాడు లాస్ట్లో. నీవు మీ స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్ళావని తెలిసింది. నీవు కూడా మీ స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్ళావని తెలిసింది. అక్కడ విశేష
విశేషాలను వింతలను కూడా నాకు తెలియజేది. నాకు కూడా ఉత్తరం రాయడం అని చెప్తున్నాడు స్నేహితుడు. ఇట్లు నీ ప్రేమిత్రుడు ఎస్ లక్ష్మి శరత్చంద్ర. లాస్ట్లో ఏం చేయాలి, మనం మన పేరు రాసుకోవాలి. ఇట్లా రాసి నీ ప్రేమిత్రుడు ఎస్ లక్ష్మి శరత్చంద్ర అని రాశాడు. నెక్స్ట్ చిరునామా రాయాలి. చిరునామా అంటే ఏంటని అడ్రస్ కదా. చూడండి ఒకసారి, పి సురేష్ కుమార్, ఇంటి నెంబరు అరండల్పేట, విజయవాడ వీధి, గుంటూరు. అంటే ఏంటి, మనం ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో, ఎవరికైతే లేఖ రాస్తున్నామో వాళ్ళ చిరునామా రాయాలి. వాళ్ళ ఊరు పేరు, స్ట్రీట్ నేము, జిల్లా ఇవన్నీ కూడా రాయాలి. రాయకపోతే ఉత్తరం అనేది, లేఖ అనేది వెళ్ళదు. మీకు ఈ లేఖ ఎలా రాయాలో అనేది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను. ఓకేనా? మీ లేఖ అర్థమైంది కదా. మీ మనసులోనే ఉంచేసుకోకూడదు భావాలు, ఇతరులకు పంచుకోవాలి, ఇతరులకు షేర్ చేసుకోవాలి. మీరు చూసొచ్చిన ప్రదేశాలను కానీ, మీరు చదివిన చదువులు కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పక్కన వాళ్ళతో మనం చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో మనం చెప్తూ ఉండాలి. చూడండి, వికెట్లో కూడా అలాంటి పదాలు అర్థాలు చెప్తాను నేను. పదాలు అర్థాలు: వాణిజ్యం, వ్యాపారం, కల్పవల్లి, కోరికలను తీర్చే చెట్టు, సాక్షాత్కరించు, కనిపించు, ఖ్యాతి, కీర్తి, దర్శించు, చూచు, అవశేషాలు, మిగిలి ఉన్న, అలరించు, ఆనందింపజేయు. నెక్స్ట్ వ్యతిరేక పదాలు: పవిత్రం, అపవిత్రం, ముందు, వెనుక, ప్రాచీనం, నవీనం, శుభం, అశుభం, సమీపం, దూరం, మొదలు, చివర. ఓకేనా నాన్న? ఇది మిత్రుడికి లేఖ. మీరు కూడా లేఖ రాయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఫోన్లోను, మెసేజ్లో, చాటింగ్లో, వీడియో కాల్స్ ఇవే కాకుండా ఉత్తరం ఎలా రాయాలి ఏంటని కూడా మీ అమ్మగారిని, నాన్నగారిని అడగండి. ఉత్తరం అంటే ఏంటి, ఉత్తరం ఎలా రాయాలి ఒకసారి రాయడం ట్రై చేయండి. మీ అమ్మమ్మ గారు, మీ తాతయ్య గారు, మీ పెద్దమ్మ, మీ పెద్దనాన్నగారు ఇలా ఉంటారు కదా, లేకపోతే మీ అక్క, అన్నయ్య దూరం ఊర్లో ఉంటారు కదా, వాళ్ళకి ఉత్తరం రాసి ఒకసారి చూడండి. మీరు ఎలా రాశారో నాకు తెలియజేయండి. ఓకేనా?